మీ అభిరుచికి తగ్గ సరికొత్త డిజైన్లు వెరైటీలతో వస్తోంది ఎస్కేటి గోల్డ్ అండ్ డైమండ్స్. మార్చ్ 29న జూబ్లీ హిల్స్ లో గొప్ప ప్రారంభం. ఓకే, ఇంట్రడ్యూస్ చేసేద్దాం మన లక్కీ తల్లిని కన్నా లక్కీయెస్ట్ మదర్. ఒకసారి వచ్చేయండి ప్లీజ్. హాయ్ అందరికి, నా తరఫున మా మమ్మ వచ్చింది ఇంటర్వ్యూకి. నాకేం తెలియదు, మా మమ్మీతోటే మాట్లాడండి. ఆ విజయమామతో అయితే నువ్వు వెళ్ళిపోయి నువ్వు మాట్లాడేస్తావు కదా, అప్పుడు మమ్మీ వద్దా? మా మమ్మీ కూడా వచ్చింది కదా. ఎక్కడ పోయింది? మొత్తం వీడియోలో నువ్వే కనిపించావు మాకు. నువ్వు ఒక్కదానివే వీడియో తీసుకుంటావా? నేను రానివ్వదు అసలు ఫ్రేమ్లో ఆ. కదమ్మా. అయినా మా అమ్మ నీతో తీసుకుంటాడు కదా. ఆ, నేను తీసిన కదా వీడియో, నన్నే తీసుకుంటారు కదా, మమ్మీని ఎందుకు తీసుకుంటారు? ఓకే ఓకే, నువ్వు వీడియో తీసావు కాబట్టి నిన్నే తీసుకుంటారా? ఆ, మరి మమ్మీ నిన్ను కన్నారు కదా, మమ్మీని కూడా తీసుకోవాలి కదా. మమ్మీ లేకపోతే నువ్వు రావు కదా. సరే, హాయ్ అండి. హాయ్ అండి. సో ఏంటి మీ పేరేంటండి? ఎక్కడ నా పేరు దివ్య అండి. ఇవి ఎక్కడ నుంచి అండి? ప్రాపర్ మాది ఆమన్గల్ దగ్గర. ఆమంగల్ దగ్గర. సో ఇక్కడ ఇప్పుడైతే ఎక్కడ ఉంటున్నారు? ఇప్పుడు ఇక్కడ ఎల్బీ నగర్ దగ్గర బిఎన్ రెడ్డి. ఎక్కడ? బిఎన్ రెడ్డి నగర్. రెడ్డి. బిఎన్ రెడ్డియా? అడ్రస్ చెప్పు. అడ్రస్. సొంత ఊరేమో ఆ. వెంకటపల్లి. ఓకే, సొంత ఊరు అది. ఆ, ఇది అద్దూరా? ఇదేంటి, ఇది సొంత ఊరు కాదు అప్పుడు? కాదు. కాదా? నేటివిటీ. ఓకే, కాదు, మీరే నేర్పించారా అసలు ఇలా మాట్లాడడం, ఈ రీల్స్ చేయడం? అసలు నేను అస్సలు కాదు. తనకు బాగా అలవాటు, చిన్నప్పటి నుంచే చాలా అలవాటు. ఇలాంటి దాంట్లో ఫస్ట్ ఉంటది అనమాట. సో టిక్ టాక్స్ ఉన్నప్పుడు పుట్టింది కదండి? అవును, కరెక్ట్ గా టిక్ టాక్ టిక్ టాక్ టైంలో పుట్టింది. పుట్టింది అంతే. టిక్ టాక్ ఎత్తేసారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏలు మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ లో కనిపించి అందరికి. అప్పుడు కూడా కాబట్టి అప్పటి నుంచి రీల్స్ నేర్చుకుంటున్నా. కాదు, మీరు అనుకున్నారు అసలు విజయ్ గారు అది ఏదో చేసింది పాప, సరదాగా అప్లోడ్ చేశారు, విజయ్ గారు రెస్పాండ్ అవుతారు, నిజంగా పిలుస్తారు, ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేశారు అసలు? లేదండి, అస్సలు ఇంత ఎక్స్పెక్ట్ అయితే అస్సలు చేయలేదు. జస్ట్ వీడియో కొంచెం బాగా వైరల్ అయితే వాళ్ళు ఒక రిప్లై అయితే ఇస్తారు, ఆ స్మైలీ హార్ట్ ఏదో ఒకటి. కానీ అసలు లంచ్ కి పిలుస్తా అనడం మాత్రం చాలా పెద్ద విషయం అది. ఏడికైనా కానీ ఈ క్వశ్చనే. అయ్యో అయ్యో, సేమ్ క్వశ్చన్ అడుగుతున్నారా? ఏడికైనా కానీ సేమ్. మార్చి అడగమంటావా? కాదు, మీరు ఎందుకు తీసుకెళ్లారు ఎక్కడికి? లక్కీ తల్లిని అక్కడికి? తల్లినా? ఆహా. తను రాకపోతే అసలు మమ్మల్ని రానియరేమో అన్న డౌట్తో తీసుకెళ్ళినాం. ఆ రోజు స్కూల్ ఉందని చెప్పి మీరు వెళ్ళి కలిసి వచ్చేయాల్సింది కదా. ఇంకా తన పాపం ఫీల్ అయ్యిద్ది పాపం మళ్ళీ అని. అయినా విజయ్ మా అమ్మ ఫీల్ అవుతాడు మళ్ళీ, లక్కీ తల్లి రాలేదని. ఈసారి వెళ్ళినప్పుడు లక్కీ తల్లిని వదిలేసి మీరు వెళ్ళి వదిలేసి కలుస్తారా? మేము వెళ్ళిపోతాం అంతే. చూడు, మేము వీడియోస్ తీసుకుంటాం అప్పుడు. మొన్న నన్ను రానివ్వలేదు వీడియో, ఇప్పుడు మేము తీసుకుంటాం వెళ్ళి. మళ్ళీ పిలిచినాడు మామ, నెక్స్ట్ టైం ఇంకా స్కూల్లో వదిలిపెట్టి మేము వెళ్ళిపోతాం. నువ్వు వెళ్ళిపోతా, నేను కూడా నీ ఎంబడొస్తా. నేను తీసుకుపోను కదా నేను. ఎంబడొస్తావా? తీసుకోకుండా కానీ గొడవ చేసి వస్తా. ఓకే. అంటే ఇక్కడ మెయిన్ ఏంటంటే, నాకు తెలిసి విజయ్ గారికి కూడా నచ్చింది ఏంటంటే, మీరు చాలా న్యూట్రల్గా మామూలుగా మాట్లాడుతున్నారు. పాప మంచి తెలంగాణ మాట్లాడుతుందండి, స్వచ్ఛమైన తెలంగాణ. ఎలా అసలు? అది నేటివిటీ నుంచి బాగా. తిను పుట్టినప్పుడు మేము సిటీలో బిఎన్ రెడ్డిలోనే ఉంటున్నాం. మళ్ళీ మేము కరోనా టైంలో మా ఊరికి వెళ్ళిపోయాం. కరెక్ట్ గా మాటలు వచ్చే టైం కరెక్ట్ గా చిన్న 3 months ఉన్నప్పటి నుంచి వెళ్ళిపోయాం. ఇంకా వాళ్ళ నానమ్మ, మా బాబు ఇక్కడ పెరిగినాడు 1 year వరకు. ఇంకా బయటికి వెళ్ళాడు, టీవీ చూసుకుంటే ఇంట్లోనే, ఇంకా ఇక్కడ పెద్దగా ఉండదు కదా. ఇంకా వీళ్ళ నానమ్మ మేము తీసుకొని ప్రతి దగ్గర ఊరంతా తిప్పి ఆ మాటలన్నీ నేర్పించేసింది. అట్లా ఫాస్ట్, చిన్నగా ఉన్నప్పటి నుంచి చాలా ఫాస్ట్ అసలు. అప్పటి నుంచే మా ఊర్లో ఫేమస్ అనమాట. నీ పేరేంటంటే నేను యువరాణిని, ఏ ఊరికంటే జంగారెడ్డిపల్లికి. అట్లా చిన్నగా ఉన్నప్పటి నుంచే ఆ పాప బాగా మాట్లాడిద్దని ఊర్లో అందరికి తెలుసు. నిజంగానే చిన్నప్పటి నుంచి ఫేమస్ నువ్వైతే. మా ఊర్లో ఫేమస్, ఇప్పుడు మొత్తం తెలుగు రాష్ట్రాలకి ఫేమస్ అయిపోయింది. చిన్నప్పటి నుంచి అక్కడనే పెరిగినా కాబట్టి ఆ మాటలు వస్తాయా? నాకు కూడా నేర్పిస్తావా? నేర్పిస్తా. ఏమనాలి? అన్నం తిన్నావా అని ఎలా అడగాలి? అన్నం తింటావా అంటే అన్నం తిన్నా అని చెప్పాలి. అన్నం తిన్నా అని చెప్పాలా? ఓకే, బట్ అసలు మేమైతే షాక్ అయ్యాం నిజంగా. ఆయన గెస్చర్ కానీ చూపించడం, పిలవడం, ఇంటికి పిలవడం, పాపని నిజంగా ఏదో పాప సొంత మేనకోడలు ఎత్తుకున్నారు. మళ్ళీ వీడియో చేయించి ఆయన పరిగెట్టుకుని వచ్చి ఎత్తుకోవడం, ముద్దులు పెట్టడం, లడ్డూలు పెట్టడం. మాకు కూడా పెద్ద షాక్ అసలు. నేనైతే నమ్మలేకుండా ఉన్నా కొద్దిసేపు. విజయ్ కూడా ఇట్లా వచ్చినాకనే మేమేం చేసిన షాక్ అయిపోయింది. మీ మమ్మీయా?
మీ మమ్మీ షాక్ అయిపోయారు. నువ్వు అవ్వలేదు షాక్? ఆమెకి ఇంకా అలవాటే కదా వాళ్ళ మామ. నీ మామే కదా, నీకేం షాక్ ఉంటదిలే. అసలు అనుకోము కదా ఇప్పుడు అంత స్టార్స్ మ్మ్. మనం చూడాలంటేనే కొంచెం అది స్ట్రగుల్ మ్మ్. చేసి Correct. చూడాలి జస్ట్ ఒక ఫోటో. మ్మ్, మ్మ్. అలాంటి వాళ్ళ ఇంటికి పిలిచి వాళ్ళు 1 అవర్ కంటే ఎక్కువ టైం స్పెండ్ చేసి మనతో అసలు ఎందుకు కూర్చుంటారు వాళ్ళు? 1 అవర్ కంటే ఎక్కువ 1 ఉన్నారండి? అవర్ కంటే ఎక్కువ ఉన్నాము. మ్మ్. మళ్ళీ ఏదో వాళ్ళ ఇంటికి గెస్ట్లు వచ్చినట్టే మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. మ్మ్. లంచ్ చేద్దామంటే కలిసి అందరూ మళ్ళీ వాళ్ళ మ్మ్. మమ్మీ ఆనంద్ దేవరకొండ తను ఆహా. అందరు కలిసి సో మొత్తం ఫ్యామిలీ అంతా ఉన్నారు. ఫ్యామిలీ రష్మిక గారు ఆ, విజయ్ దేవరకొండ అందరు కలిసి ఎదురెదురు కూర్చొని అసలు ఇవన్నీ ఎందుకు అనుకుంటాం చెప్పండి. ఓకే ఓకే. చాలా రష్మిక గారు అన్నావు, మళ్ళీ విజయ్ దేవరకొండని ఎందుకు పేరు పెట్టి పిలిచినావు? విజయ్ మామ్ అంటే అన్న లెక్క సంథింగ్. మనకు కొంచెం దగ్గర ఫీల్ ఉంటది కదా, కొంచెం ఫీల్ ఈ దీంతో ఇంకెక్కువ అయిపోయింది అన్నట్టు అట్లా. విజయ్ మామ అందుకే కదా మా అయితే అన్న విజయ్ లెక్క. దేవరకొండ గారు రష్మిక గారు మామకి ఓకేనా? రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఎందుకు ఒప్పుకుంటది? అదే, అదే. మరి తనేం పిలిచింది ఫస్ట్ పేరు పెట్టి పిలిచింది అడగండి. విజయ్ దేవరకొండ రష్మిక అన్నావు కదా నువ్వు. అదెందుకు నువ్వు అప్పుడు మరి? మామ అనలేదు, అత్త అనలేదు, లేదు గారు అనలేదు. నెక్స్ట్ వీడియోలో చెప్పినా కదా. నెక్స్ట్ వీడియో నెక్స్ట్ వీడియోలో మరి ఫస్ట్ వీడియోలో ఎందుకు చెప్పలేదు? అప్పటికి చుట్టాలు అయిపోయినారు. సెకండ్ వీడియోకి చుట్టాలు అయిపోయారా? చాలా కామెంట్స్ అది వచ్చినాయి. ఒక రిప్లైతో చుట్టాలు అయిపోయినారా ఇంకా అయినా మంచి తెలివైందండి. నెక్స్ట్ వీడియోకి మామ అనేసింది అమ్మ. అనేసింది అది. సో 1 అవర్ స్పెండ్ చేశారు మీతో. 1 అవర్ కంటే ఎక్కువ స్పెండ్ చేసిన. సూపర్. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. వాళ్ళ మమ్మీ అయితే చాలా బాగా మాట్లాడినారు. అసలు ఏదో ఎవరో వచ్చిర్రు అన్నట్టు కాదు, అసలు బాగా ఏదో తెలిసిన వాళ్ళు ఇంటికి వెళ్తే ఎట్లా ఫీల్ అవుతాం అంత బాగా చూసుకున్నారు, బాగా మాట్లాడినారు, చాలా బాగా ఫీల్ అయినా. ఏమంటున్నారు ఆ కపుల్ని? అందరూ ఇద్దరిని కలిపి ఒక మాట అంటున్నారు. విరోషన్ వినలేదా? వినలేదు, నచ్చలేదేమో మేబీ. ఇతనైతే మంచి నిక్ నేమ్ పెట్టేది ఇద్దరికి కలిపి. అది. ఏం పేరు పెడతామా ఇద్దరికి కలిపి? మామ కత్తకు కలిపి ఏం పిలుస్తావు? నిక్ నేమ్ ఆలోచించి చెప్పొద్దిగా. ఈ లోపు ఆలోచించు, మేము ఆలోచించి మాట్లాడుకుంటామే. లాస్ట్ వరకు చెప్పేసి విరోజ్ బాగుందా లేకపోతే ఇంకేదైనా పేరు పెడదామా? విరోష్ అని చెప్పలే. పెట్టారు అందరూ. విరోష్, వి అంటే విజయ్ దేవరకొండ మామ, రోష్ అంటే రష్మిక రష్మిక. అత్త. నువ్వైతే ఏం పెడతావు? ఆలోచించు, నువ్వు పెద్దగా ఆలోచిస్తావు కాబట్టి, అదే. చిన్న చిన్న ఆలోచనలు కాదు కాబట్టి టైం తీసుకో. సో ఓకేనండి. అంటే మేము బేసికల్లీ మ్యారేజ్ అయినప్పటి నుంచి మంచి మంచి అంటే కొన్ని వింటున్నాం గొప్ప గొప్ప విషయాలు. ఈవెన్ ఇది కాంటెక్స్లో ఉండదు, ఏదో నెట్ఫ్లిక్స్ నుంచి ఒక 50 కోట్ల ఆఫర్ వస్తే కూడా పెళ్ళి వద్దు అవును. అంటే చాలా మంది దాన్ని కొంచెం స్పెషల్ అకేషన్లో ఫీల్ అవుతారు. అవును. వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం కాబట్టి 50 కోట్ల డీల్ వస్తే కూడా వద్దన్నారు అని. ఇంకొకటి ఏంటంటే చాలా మందికి స్వీట్స్ పంచి పెట్టడం, అవును. వెళ్ళి ఆ ఊర్లో 9th 10th క్లాస్ పిల్లలకి స్కాలర్షిప్ ఇవ్వడం. Scholarships ఇవ్వడం. అబ్బా అసలు ఆ ఊరికి వెళ్ళి ఎందుకు ఇయ్యాలి? అందుకే కదా వీడియో నీకు- చేసింది. మళ్ళీ మొదటికి వచ్చినావు. నీకు లడ్డూలు పెట్టిర్రు, పులిహోర అక్కడే పెట్టారు కదా మొదలైంది. ఐస్ క్రీమ్ పెట్టారు, ఇంకేం కావాలి నీకు? అమ్మా ఎంత జలస్ ఫీల్ అవుతుందండి, బాగా పొజిటివ్ గా ఫీల్ అవుతుంది. చాలా చాలా అన్ని ఏమి ఇచ్చినా మామ నీకే ఇవ్వాలా? ఆ. ఎవరికి ఇవ్వకూడదు, నీకు ఇవ్వాలి కదా. నా ఫ్రెండ్స్ కి, నాకు, మా ఆ. మమ్మీకి, ఆ, మా డాడీకి, ఆ. మా అన్నకి, నాకు నీకు కూడా. గుడ్ గర్ల్. నీకైతే పెద్ద గిఫ్ట్ ఇవ్వాలి. థ్యాంక్ యూ. పెద్ద గిఫ్ట్. ఓకే. సో అన్ని మంచి మంచివన్నీ వింటున్నాం మేము. సో ఇది నిజంగా ఇంకొంటి యాడ్ అయింది అవును. వాళ్ళ లైఫ్ లో. అంటే ఇంత బాగుంటారా స్టార్స్, ఇంత స్టార్స్ ఇంత పిలిచి తగ్గించుకుని మరీ ఉండడం. తగ్గించుకొని. అవునండి, వాళ్ళు జస్ట్ చూడ్డానికే ఫోన్ కాదండి, రియల్ గా నేను చూసినా కదా, చాలా బాగా అనిపించింది నాకైతే. ఆవిడ నిజం చెప్పాలంటే నేషనల్ క్రష్ అంటున్నారు. నేషనల్ క్రష్ అసలు. అసలు పెద్ద ఆమె పెద్ద మళ్ళీ సినిమాలు. మనతో ఉమ్, అదేంది అసలు వాళ్ళకి ఇంత చేయాల్సిన అవసరం లేదు. లేదు నిజంగా. ఒక కామెంట్ పెట్టేసేయచ్చు, మ్మ్. ఏదో ఒక కామెంట్ పెట్టి వదిలేసుకోవచ్చు. కరెక్ట్ కరెక్ట్. కానీ వాళ్ళ హార్ట్ కి తీసుకొని అసలు ఎవరు పిలుస్తారండి ఇంటికి మ్మ్. పిలిచి మరి 1 అవర్ కంటే ఎక్కువ టైం స్పెండ్ చేయడము, ఏదో వచ్చిర్లే అన్నట్టు కాదు, ఎంత బాగా చూసుకున్నారు. నాకైతే చాలా హ్యాపీగా అంటే ఇప్పుడు ఇలా ఇప్పుడు మీరు అన్నట్టు ఏదో హార్ట్ షేప్ ఏదో ఒకటి పెట్టేసి పెట్టేసేయచ్చు. వదిలేయచ్చు. నేను అదే అనుకున్నా, మ్మ్. నాకు ఆ వీడియో పెట్టినప్పుడే లేదు మమ్మీ కామెంట్ వస్తుంది మ్మ్. అని అనుకున్నాం. కామెంట్ చేస్తారు, అదే ఎక్కువ కదా మనకి. అవును, ఇప్పుడు అవును. ఒక స్టార్ అనేది కామెంట్ చేయడం, అదే మనం పిన్ చేసుకొని చూసుకుంటాం రీల్స్లలో. మ్మ్. అలాంటిది ఇంటికి పిలవడము, అసలు మేము వెళ్ళడం, అసలు ఎప్పుడైనా వెళ్తాం అసలు అవును. అట్లాంట మ్మ్.
చాలా హ్యాపీగా అనిపించింది. సో అది మీరేమన్నా ప్లాన్డా స్క్రిప్ట్ అది ఎలా అసలు మీరేమన్నా ఒక మాట చెప్పారా, మిమ్మల్ని వచ్చి ఏమన్నా అడిగిందా, ఏంటి మనల్ని పిలవట్లేదంటే మీరేమన్నా అయితే చెప్పారా వీడియో మామూలుగా చేయమని? రీల్స్ చూస్తుంటే ట్రక్ లో అది లడ్డూస్ ఆ, పంచడము, ఆ, ఇంకోటి గుడి దగ్గర అన్నదానాలు చేయించిరు మ్మ్. ఈ జంట. మ్మ్. పెళ్ళైన తర్వాత ఇట్లా మంచి పనులు చేస్తున్నారు. ఫ్యాన్స్ ని పిలిచి సపరేట్ గా తిన్నారు మ్మ్. అట్లా అవును. వాళ్ళ చేతిలో వడ్డించి. మ్మ్. అయితే చూస్తున్నాం రీల్స్ లో చూసి మనం కూడా ఫ్యాన్సే కదా, లేకపోతే మనకు ఒక్క లడ్డు కూడా రాలేదు అని నేను మ్మ్. కామన్ గా అన్నా. మ్మ్. మనం కూడా ఫ్యాన్సే కదా, మ్మ్. మనకు రాలేదు మ్మ్. అని చెప్పిన. మ్మ్. ఒక 5 minutes లో వాళ్ళ డాడీ డ్యూటీ నుంచి వచ్చేసినాడు. మ్మ్. డాడీ మనకి పిలవలేరు, అందరికి లడ్డూలు పెడుతున్నారంట, స్వయంగా వాళ్ళే వడ్డిస్తున్నారంట, మ్మ్. మనని ఎందుకు పిలవలేదు డాడీ అంటే వాళ్ళ డాడీ ఉండి మర్చిపోయినారు లేరా, తర్వాత పిలుస్తారు నిన్న అని వాళ్ళ కామన్ గా చెప్పేసినారు. ఆ, అదే వీడియో నాకు నచ్చి తను మాట్లాడుతున్న నచ్చి నేను రికార్డ్ చేసిన అనమాట. ఆ, అందులో వేరే వేరే సౌండ్స్ వచ్చి మమ్మీ ఇదేదో బాగుంది, మ్మ్. నువ్వు ఒకసారి నేనే మొత్తం సౌండ్ చేసి ఆ, నువ్వు నువ్వు ఇది చెప్పు మామూలుగా ఇప్పుడు ఎట్లా చెప్పినావు డాడీకి అట్నే చెప్పు, కానీ సౌండ్స్ లేకుండా చెప్పు అని చెప్పిన. తను ఇంకా పైకి వెళ్ళి రికార్డ్ చేసుకొని వచ్చింది. మ్మ్. కానీ వాళ్ళకి షేర్ చేయండి, ఆ. మనం కూడా ఫ్యాన్సే కదా, మేము కూడా ఫ్యాన్సే మీరు కదా, reels చేస్తారు, Reels మేము చేస్తున్నాం. ఇవన్నీ కాదు, మమ్మల్ని ఎందుకు పిలవలేదు? ఆ. ఇవన్నీ అయితే నేను చెప్పలేదు. యాడ్ చేసుకొని వచ్చేసింది అన్ని. కానీ అసలు వితౌట్ సింగిల్ టేక్ లో చేసుకొచ్చిందండి సింగిల్ టేక్, ఏదైనా ఏ సింగిల్ pause టేక్, లేదు, ఏమీ లేదు. ఏం లేదు లేదు, ఇంతకీ- సింగిల్ టేక్. అయితే నాకు కూడా నచ్చింది, సరే బాగుంది కదా మ్మ్. పెడదాము. మ్మ్. ఎక్కువ రీచ్ ఉంటే ఒక కామెంట్ అయినా చేస్తారు కదా, మనకు మ్మ్. చాలు కామెంట్ ఆ, అయినా చాలు మ్మ్. అని పెట్టేసినాం అనమాట. మ్మ్. ఆ రోజు నైట్ వరకు పెద్దగా వెళ్ళలేదు అది, మ్మ్. అంటే ఎప్పుడు రెగ్యులర్ గా లైక్స్ కొట్టే వాళ్ళే కొట్టినారు. మ్మ్. ఇంకా నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ నుంచి ఇక ఆగట్లేదు ఆ వీడియో, అసలు వెళ్తూనే ఉంది. నేను అప్పటికి అనుకున్నా, అరే ఇది బాగా అవుతుంది, వైరల్ అవుతుంది, మ్మ్. ఖచ్చితంగా కామెంట్ వస్తుంది మాకు అని హ్యాపీగా ఫీల్ అయినా. మ్మ్. ఇంకా ఆ రోజు ఆఫ్టర్నూన్ వరకే 1కే అట్లా మ్మ్. అతను మెసేజ్ చేసినాడు విజయ్ దేవరకొండ, మ్మ్. ఇంటికి పిలుస్తా బుజ్జి తల్లి లంచ్ కి అది ఇది అని. బాగా చాలా హ్యాపీగా అనిపించింది అప్పుడు. ఈవెన్ అంటే కమెంట్ పెట్టిన తర్వాత కూడా కొంతమందికి నమ్మకం ఉండదు. ఉండదు. మీరు నమ్మేశారా? నేను నమ్మిన, ఎందుకంటే తన ప్రొఫైల్ తెలుసు కదా, మ్మ్. డైరెక్ట్ ప్రొఫైల్ నుండే వచ్చింది. మ్మ్. చాలా నమ్మేసిన. మ్మ్. మళ్ళీ తను అడగడం కూడా ఎవరో మేనేజర్స్ తో వాళ్ళతో వీళ్ళతో కాకుండా డైరెక్ట్ నాకే మెసేజ్ వచ్చింది ఇన్స్టాలో. మ్మ్. ఆ రోజు అంటే అంటే ఒక 3 days ముందు, మ్మ్. బుజ్జి తల్లికి ఏ ఫేవరెట్ ఫుడ్ ఇష్టము, Okay. నేను మీ నెంబర్ పెట్టండి, నేను మేనేజర్ మాట్లాడతాడు, మిమ్మల్ని మ్మ్. బ్రింగ్ హెయిర్ హోమ్ అని పెట్టినారు. మ్మ్. ఇక అప్పుడు కూడా హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు అట్లా టీమ్ కో మేనేజర్ కో ఇచ్చేస్తారు, వాళ్ళని తీసుకురాడు. అట్లా కాకుండా తనే డైరెక్ట్ గా మెసేజ్ చేసి మ్మ్. పిలిచినారు. ఓకే, ఆయన డైరెక్ట్ మెసేజ్ డైరెక్ట్ పెట్టారు, మెసేజ్ పెట్టినారు, కాంటాక్ట్ ఏది ఫుడ్ ఇష్టమో అని అడిగినారు. ఫుడ్ ఏది ఇష్టం అని ఫుడ్ అడిగారు. ఏది ఇష్టమో మ్మ్. నెంబర్ చెప్పండి మేనేజర్ కి చెప్పి మాట్లాడిపిస్తారు. మ్మ్. చాలా అసలు డౌన్ టు ఎర్త్, ఎంత బాగా ఫీల్ అయినాం మేమైతే. ఫాలోవర్స్ కూడా ఫట్ మని లేచినట్టున్నారు. ఎంతండి ఫస్ట్ ఆ వీడియో అప్లోడ్ చేసే టైం? అప్లోడ్ చేసే టైంకి 1K 1045 ఉన్నట్టు